ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు పరాభావనామ సంవత్సరం 2026 ఆగస్టు నెల అనగా శ్రావణ మాసం. ఈ యొక్క గడిలో రాశి ఫలితాల గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. అయితే ఇందులో ముఖ్యంగా గణిత శాస్త్రము, పంచాంగం, హస్తరేఖ అనేది ఒక్కొక్క శాస్త్రానికి విలువతో కూడుకున్న ఒక సంకల్ప బలం ఉంటుంది. ఆ బలము పంచాంగ బలమునాన్ని బట్టి, ముఖ్యంగా తిథిని, నక్షత్రము, రాశి బలాన్ని బట్టి చూసేదే పంచాంగ బలం. శ్రీ పరాభావనామ సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు 2026. ఈరోజు మీనరాశి గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ మీనరాశి వాళ్ళలో పూర్వభద్ర నక్షత్రం, ఉత్తరభద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు 1, 2, 3 పాదాలు. రేవతి 1, 2 పాదం. ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ యొక్క సంకల్ప బలాన్ని బట్టి ఈ మీనరాశి అనేది మత్స్య సంకల్పంతో కూడుకున్నది. ఆ మహావిష్ణుమూర్తి, సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే మీకు దైవ బలాన్ని సంకల్పించేలాగా ఈ రాశి వల్ల వారికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, ఎటువంటి పనులైనా కూడా పూర్తి చేసే సంకల్పమైన రాశే ఈ మీనరాశి. అందులో వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ నడవడికలు, గుణగణాలు రేవేరుకి దాటాలి, కులవేరికి పిల్లనియ్యాలి. నువ్వు ఏ ఒక్క ప్రయత్నం చేసినా కూడా అన్నిటిని ఆలోచించి ముందు అడిగేయాలి. అలా కాకోకుండా కీలరికి కొయ్యాలి. ఈ మూడు సబ్జెక్టులుగా ఉంటాయి. అయితే దీంట్లో మొదటిది ఏంటంటే, ఈ యొక్క మీనరాశిలో గతంలో చెడిపోయి చాలా ఇబ్బంది పడ్డ వాళ్ళు, కొన్ని బాధలు, కొన్ని నరక వేదన పడిన వాళ్ళు ఈ యొక్క సంవత్సరంలో వీళ్ళకి మంచి సంకల్ప బలాన్ని సమకూర్చుకునేది కూడుకుంటుంది. ఇకపోతే రెండోది, బ్రతికి చెడ్డవాళ్ళు. బాగా బతికి, ఒకప్పుడు ఉన్నది ఉందాగా బతికి, నలుగురు సాయం చేస్తూ, నలుగురిలో బతుకుతూ, నలుగురు కుటుంబాలను కాపాడుతూ, మంచి పనులు చేస్తూ, కొంతమందికి సహకారంగా నిలబడ్డ వాళ్ళ సంసార సంకల్ప బలాలు కూడా కుప్పకూలిపోయిన రోజులు ఉన్నాయి వాళ్ళకి. అంటే వీళ్ళు బ్రతికి చెడ్డవాళ్ళు. ఇటువంటి సమస్యలు కూడా వాళ్ళకు కొన్ని ఇబ్బందులకరంగా ఉండే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ఒక్కడుగు ముందుకేసే ఒక సంకల్ప బలమైన రాశే మీనరాశి. ఇకపోతే మూడోది, అర్ధంతరంగా ఆలోచించి మధ్యలోనే బాగుపడి కొన్ని లేనిపోని కొన్ని అక్రమైన కార్యక్రమాలు చేస్తూ దాంతో కూడుకొని సంపాదించుకున్న వాళ్ళు ఇప్పుడు సర్వాన్ని కోల్పోతారు. భగవంతుడు ఇచ్చింది మనకి 3 దారులు. ఒకటి, మొదటి చదువు. దాన్ని మనం సాక్షాత్తుగా విష్ణుమూర్తి మాదిరిగా మనం మన మనసులో నమస్కరించుకొని ఆ సరస్వతిని సంపూర్ణంగా మనం చదువుకొని ఒక వృత్తి ధర్మంగా నిలబెట్టుకోవాలంటే అది ఏ ఒక్క అధికారమైనా సాధించవచ్చు. ఇకపోతే రెండోది, మీ సొంత నిర్ణయాల చేత మీరు తీసుకునే నిర్ణయాలు రేపు మీ పిల్లల భవిష్యత్తులో నిలబడేలా ఉండాలి. ఇకపోతే మూడోది, మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని ఒక దైవంగా భావించాలి. ఆ వృత్తిని అపవృత్తి చేయకూడదు, అపసరణ పలకూడదు. అబద్ధం పితృవినాశనం. దేన్నైనా సరే సంపూర్ణంగా, పరిపూర్ణంగా మన మనస్ఫూర్తిగా మన సంకల్పాన్ని మనం ఎత్తుక్కున్న బ్రతుకుని సంతోషంగా ఎప్పుడు చేస్తామో మనకు వచ్చే రూపాయి అయినా, పిరికిడి అన్నమైనా, గ్లాసులు మంచినీళ్ళైనా భగవంతుడు మనకి ఇచ్చిన పెద్ద సంపద.
అదేవిధంగా ఈ రాశిలో ఉండే వాళ్ళకి కొన్ని కోట్లు సంపాదించుకున్న తీరని ఆశ, తీరని వేదన. అదేవిధంగా ఈ రాశిలో ఉండేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటే దానికి మించిన కోట్ల సంపద ఉండదు. ఆరోగ్యం పోయినా, ప్రాణం పోయినా జీవితంలో మళ్ళీ తిరిగి రావు. డబ్బు ఇవాళ పోతే రేపు సంపాదించుకుంటాం, ఆస్తులు పోతే ఇవాళ పోతే రేపు సంపాదించుకుంటాం, 10 మందిలో పలుకుబడిపోతే మళ్ళీ దాన్ని సంపాదించుకుంటాం. కానీ మాట పోతే మాట పోగొట్టుకొని మళ్ళీ సంపాదించుకోలేం. కాలు జారినా దగ్గరికి తీసుకోవచ్చు, మనిషి మాట జారినా దగ్గరికి తీసుకోలేము. ఈ రాశిలో ఉండేవాడి మాట తీరు కూడా కఠినంగా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు సంపాదించే ప్రతి ఒక్క సంపాదన కుటుంబంలో ప్రతి ఒక్క పనికి నిలబెట్టుకోవాలి అంటే కొంతవరకు కష్టపడాలి. ఆ కష్టమైన పనిని కూడా ఇష్టంగా చేయాలి. ఇది కష్టం అనుకుంటే మాత్రానికి నువ్వు చేసే దారిలో కానీ చేసే పనిలో కానీ ఏ ఒక్క రూపాయి నీకు నిలకడగా ఉండదు. దైవ బలం చాలా గొప్పది. ఈరోజు మనం మానవులం, మనకు 2 కళ్ళు ఉంటాయి, కానీ భగవంతుడికి లోకం మొత్తం కళ్ళు ఉంటాయి. ఆ సురాముక్కోటి దేవతల్లో ఒక్క దేవుడైనా సరే మనకి అనుగ్రహించకపోయినా, ఆ సురాముక్కోటి దేవతలు మనకి అనుగ్రహించినా మన కష్టాలు అట్లే వైతొలిగిపోతాయి. మన పనులు కాని పనులు కూడా ఖచ్చితంగా చేయగలుగుతూ ఉన్నంత నమ్మకంతో ఆ దేవుడు మనకి ఆ పనిని మనకి సంకల్పించి ఒక మానవ రూపంలోనే మనకు సాయం చేస్తాడు. ఆ చేసిన సాయాన్ని మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ రాశిలో ఈ ఘట్టం నుంచి గురుఘట్టానికి చేరుకోవడానికి కొంచెం సమయం, కొంచెం వ్యవధి ఏర్పడుతుంది. తొందరపడితే మనకి సమయం దాడుతుందే తప్ప కార్యక్రమాన్ని మాత్రం పూర్తి చేయలేము. కార్యం కావాలంటే సమయం ఖచ్చితంగా కేటాయించాలి. ఆ సమయానికి దగ్గర శ్రమని పాటించాలి. ఆ శ్రమకు తగ్గ ప్రయత్నాన్ని చేస్తేనే ఖచ్చితంగా మనకి ఆ భగవంతుడు ఇచ్చిన మూడో దారి ఏమిట్రా అంటే మన కాన్ఫిడెన్స్. అంటే దాన్ని ఏకాగ్రతని కోల్పోకూడదు. ఏకాగ్రత మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా మనం చేసే పని మనకి ఇంపార్టెంట్, మన వృత్తి మనకి ఇంపార్టెంట్. ఎవరో ఏదో అన్నాడని చెప్పేసి దాన్ని మనం మనసులో బాధ పెట్టుకొని చేస్తే మన వృత్తికి ద్రోహం చేయకూడదు. భగవంతుడు ఇచ్చిన సృష్టి మనం ఈ దారిలో మనం ఎంచుకుంటాం. అయితే మనకు సూర్యచంద్రులు, రాత్రి పగలు, 4 దిక్కులు ఈ భగవంతుడు ఇచ్చిన సంకల్ప బలమే మనకి అనుగ్రహానికి ముందు దారి చూపించేది. అదేవిధంగా మనకి ఒక మానవుడు పుట్టిన కానించి మనిషి మరణించేంత వరకు ఆ మరణాన్ని చేసించేది, ఆ పుట్టుకుని వాడు ఒడిదుడుకుల్ని, వాడికి గొప్ప ప్రతిష్టని, గొప్ప పేరు ప్రతిష్టలు సాధించేదే ఒక రాశి ఫలితం. ఆ ఒక్క గణితమైన ఫలితము, ఆ ఒక్క సంకల్పమైన పంచాంగంలో ఉండాల్సిన ఒక రాశి ఫలితాలని కంపల్సరిగా పాటించాలి. నక్షత్రాలని పాటించాలి. ఈ యొక్క సంకల్ప బలంలో ఇటువంటి కష్టాలు ఎవరికైనా పడి ఉన్నా, లేదా ఇటువంటి బాధలు కొన్ని ఇబ్బందులు పడుతున్నా ఎక్కడి నుంచైనా మీరు నాకు కాల్ చేయొచ్చు. ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా మీకు ఆ పరిష్కారం, ఎటువంటి పరిష్కారమైనా నేను చెప్తాను. దానికి తగినట్టుగా మీరు చేసుకోండి. సర్వే జన సుఖనో భవంతు. అష్టైశ్వర్యములు సిద్ధి ప్రాప్తిస్తు. ఓం నమః శివాయ.